ఫ్రెండ్స్ ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా మరి మనకు ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ మొబైల్ అంటాం చూసారా సో అదే ఇదని చెప్పేసుకోవచ్చు సో మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ మరి మనం మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి బాక్సీ డిజైన్ ఇచ్చిన కారణంగా చేతిలో మొబైల్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మొబైల్ని చాలా టైం ఇలా హ్యాండ్లో పట్టుకొని ఉంటారు సరే సో అటువంటప్పుడు మనకు మొబైల్ అనేది చేతిలో గుచ్చుకోదు సో దానికి రీజన్ ఏంటి అంటే దీని చుట్టూ మనకు రౌండెడ్ కార్నర్స్ ఇచ్చారు సరే దాని కారణంగా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంటుంది చేతిలో పట్టుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది ఓన్లీ గేమింగ్ అనే కాదు చాలా మంది కంటెంట్ కూడా చూస్తూ ఉంటారు కదా ఇట్లా చేతిలో పట్టుకొని యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు చేతిలో ఎక్కువ టైం హోల్డ్ చేసి పెడతాం కాబట్టి మనకి ఇక్కడ నొప్పి అనేది తెలియదు అంతేకాకుండా ఈసారి మొబైల్ని లైట్ వెయిట్ కూడా చేసేసారు 10 గ్రామ్స్ అనేది తగ్గిపోయింది లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ డిస్ప్లేస్కి అసలు మనం వంక పెట్టడానికి లేదు చాలా సూపర్గా ఉంటాయి మనం ఇండోర్లో చూసినా అవుట్డోర్లో చూసినా మనకు బ్రైట్నెస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇందులో కూడా మనకు 2200 నిట్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు దాని కారణంగా అవుట్డోర్లో విజిబిలిటీ అనేది చాలా బాగుంది ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చూస్తూ ఉంటారో అంటే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇటువంటివి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చుద్ది దీంతో పాటు ఇక్కడ మనకు చుట్టూ బెజల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోయిన కారణంగా స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఎక్కువ అనిపిస్తుంటుంది స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.9 ఇంచెస్ ఉంటుంది సామ్సంగ్ సంబంధించిన డిస్ప్లే కాబట్టి మనం కంటెంట్ చూసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్లస్ సౌండ్ కూడా మనకు చాలా లౌడ్గా వినిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా దీనిలో మనకు ప్రో స్కేలర్ టెక్నాలజీ ప్రొవైడ్ చేశారు అంటే మన దగ్గర ఏదైనా కంటెంట్ ఉందనుకోండి లో క్వాలిటీ ఉన్నదాన్ని కొంచెం అప్ స్కేలింగ్ చేసి ఇది చూపిస్తుంది అంతేకాకుండా దీనిలో మనకు విజన్ బూస్టర్ ఉంటుంది యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఉంటుంది సో దాని కారణంగా మనం లైటింగ్లో మొబైల్ పెట్టినప్పుడు రిఫ్లెక్షన్ కనిపిస్తుంటుంది సరే సో అటువంటివి దీనిలో చాలా తక్కువ కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇందులో డిస్ప్లే డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని యూస్ చేశారు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అంటే 1 నుంచి 120 హెర్ట్జ్ వరకు ఇందులో మనం కంటెంట్ చూసేటప్పుడు చాలా డీప్ బ్లాక్ కనిపిస్తాయి అంతేకాకుండా మన కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా బ్రైట్నెస్ లెవెల్స్ అయినా ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ మన స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్కువ ఉన్న కారణంగా మనకు వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ని యూజ్ చేశారు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు ఇందులో నేను చాలాసేపు గేమింగ్ చేసి చూశాను ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు ఎక్కడ కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడడానికి కనిపించవు చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది దీంతో పాటే మనకు లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే 40% పెద్ద వేపర్ కూలింగ్ ఛాంబర్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మొబైల్ కూడా ఎక్కడ హీట్ అయితే అవ్వట్లేదు మనం ఎంతసేపు గేమ్ ఆడినా సరే మొబైల్ అయితే నాకు హీట్ అయినట్టు అనిపించలేదు మరి ప్రాసెసర్లో మనకు ఎన్పీ వచ్చేసి 40% ఇంప్రూవ్ అయింది లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే సిపి వచ్చేసి 37% జీపీ వచ్చేసి 30% మనకు ఇంప్రూవ్ అయింది సో ఇలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్న కారణంగానే 40% రేట్ రేసింగ్ ఏదైతే ఉంటుందో దానిలో మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది మరి ర్యామ్ గురించి మాట్లాడితే 12 GB ర్యామ్ ప్రొవైడ్ చేశారు మరి పర్ఫార్మెన్స్ ఎలాగో ఎక్కువనే ఉంది ర్యామ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు డే టు డే లైఫ్ యూసేజ్లో చేసుకునే ప్రతి ఒక్క పని అనేది చాలా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుద్ది అంతేకాకుండా చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఆ వీడియోస్ని వీడియో ఎడిటింగ్ చేయడానికి తమిళ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ క్రియేటర్స్కి యూజ్ అయ్యే ఇంకొక మంచి ఫీచర్ ఉంది జనరల్గా మనం నాయిసీ ఏరియాస్లలో వీడియో రికార్డ్ చేస్తాం కదా ఇట్లా రికార్డ్ చేసినప్పుడు దానిలో మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ విండ్ అది ఎంత వస్తూ ఉంటుంది కదా సో దాన్ని చాలా ఈజీగా దీనిలో రిమూవ్ చేయొచ్చు దానికోసం మనం రికార్డ్ చేసిన వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆడియో సింబల్ ఉందా దీన్ని ట్యాప్ చేసేసి ఆడియో ఇరేజర్ అని చూసారా దీనిలోకి వెళ్ళాలి ఇందులో మనకు విండ్ ఎరేస్ చేసేయచ్చు దాని తర్వాత ఇక్కడ నేచర్ నుంచి వచ్చే సౌండ్స్ లేకపోతే నాయిస్ ఉంటుంది చూసారా ఆ నాయిస్ని కూడా ఎరేస్ చేసేయచ్చు సో ఇక్కడ నుంచి మనం పెంచుకోవచ్చు నాయిస్ ఎంత అనేది రిమూవ్ అవ్వాలి అది ఇది దాని తర్వాత విండ్ కూడా ఎంత తీసేయాలి అనేది ఇక్కడ నుంచి మనం సెట్ చేసేసుకొని డన్ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఆడియోలో నుంచి మనకు నాయిస్ కానీ విండ్ సౌండ్ వచ్చినా సరే వాటన్నింటినీ రిమూవ్ చేసేది నెక్స్ట్ ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే 200+50+50 మెగాపిక్సెల్ ఇచ్చారు లాస్ట్ టైం మనకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండే దాన్ని సరి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చేశారు సో మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను జనరల్గా మన సామ్సంగ్ S సిరీస్ అంటే చాలా ఎక్సలెంట్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి ఆండ్రాయిడ్ మొబైల్స్లలో సూపర్ ఫొటోస్ క్యాప్చర్ చేసే మొబైల్ ఏంటి అంటే మనం బ్లైండ్గా సామ్సంగ్ S సిరీస్ మొబైల్స్ అయితే అనుకోవచ్చు బెస్ట్ కెమెరా ఇన్నోవేషన్స్ ఉంటాయి చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ అనేవి మనకు వీళ్ళు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రో వీడియో తీసుకున్నా లేకపోతే పోర్ట్రేట్లో వీడియో తీసుకోవాలనుకున్నా సింగిల్ టేక్లో ఫొటోస్ క్యాప్చర్ చేయాలనుకున్నా సో ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఉండడంతో పాటు ఇక్కడ మనం ప్రో వీడియోలోకి వెళ్తే పైన మనకి ఇక్కడ లాగ్ వీడియో అని చెప్పేసి ఉంటుంది దీన్ని యూస్ చేసినట్టయితే ఎవరైతే ఎక్కువగా కలర్ గ్రేడింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో సో అటువంటి వాళ్ళ కోసం యూజ్ అయ్యే విధంగా అయితే ఈ లాక్ ఫీచర్ అనేది ఉంటుంది మరి ఇప్పుడు నేను చాలా రకాల శాంపుల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి శాంపుల్స్
శాంపుల్స్ మీరు చూడండి. ఇప్పుడు మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు సరే, దీంతో మనం ఎలాగో అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మంచి డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ అవడంతో పాటు మ్యాక్రో షాట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతాము. ఓన్లీ డే లైట్లోనే కాకుండా లో లైట్లో కూడా మీరు ఇక్కడ కొన్ని శాంపుల్స్ చూడండి, చాలా మంచి మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. మనకు నాయిస్ అనేది నామమాత్రంగా ఉంటుంది, అంతేకాకుండా డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. నేను చాలా రకాల లైటింగ్ కండిషన్స్లలో దీన్ని టెస్ట్ చేశాను, ఫొటోస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. అంతేకాకుండా 10 బిట్ హెచ్డిఆర్ ఫొటోస్ ప్లస్ వీడియోస్ వస్తాయి, అంటే మనకు మంచి డైనమిక్ రేంజ్ ఉండే ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. జనరల్గా సామ్సంగ్ మొబైల్స్లలో తక్కువ బడ్జెట్ మొబైల్ తీసుకున్నా సరే దానిలో కూడా డైనమిక్ రేంజ్ అనేది చాలా బాగుంటుంది, ఫొటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈ సామ్సంగ్ ఎస్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా మళ్ళీ సామ్సంగ్ S25 అల్ట్రా గురించి మాట్లాడినట్టయితే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఎక్సలెంట్ ఫొటోస్ని అయితే వీడియోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సన్కి అగైనెస్ట్గా ఫొటోస్ క్యాప్చర్ చేసినా సరే మనకు చాలా మంచి ఫొటోస్ అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇలా ఇక్కడ మనకు 120x వరకు జూమ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. శాంపుల్స్ చూడండి మీకే అర్థమైపోద్ది, వీడియో శాంపుల్స్ అయినా లేకపోతే ఫోటో శాంపుల్స్ అయినా మనకు చాలా మంచి డీటెయిల్ తోటి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలిగింది. అంతేకాకుండా మనకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేస్తుంది, ఆటో ఫోకస్ అనేది బాగుంది, మనకు డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. ప్లస్ మనము 8Kలో కూడా వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు, అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 60 FPS 30 FPSలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPS 60 FPSలో అయితే రికార్డ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ కెమెరాలోనే మనకు చాలా రకాల యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో చాలా రకాల ఫీచర్స్ కెమెరాలో కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో మనకు ఈ ఆబ్జెక్ట్ ఎరేజర్, సో ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూసారు, సో అటువంటి ఫీచర్ అన్నట్టు జనరల్గా మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి అక్కడ నుంచి ఇది ఎరేజ్ అయిపోయింది. సో ఈ ఫీచర్ మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది, మనకు ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయాలనుకుంటే. దీంతోపాటు ఇక్కడ మనకు స్కెచ్ టు ఇమేజ్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టు నేను చేయాలనుకోండి, దానికోసం ఇక్కడ నేను జనరేట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది చూడండి, అంటే ఇంతకుముందు ఆబ్జెక్ట్ని అది ఎరేజ్ చేసేసింది, దాంతోపాటే మనం లేని వాటిని కూడా ఇట్లా కల్పించవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి ఫేస్ని జనరేట్ చేసింది, యాక్చువల్లీ నేను గీసిన పిక్చర్ ఇది, కాకపోతే ఇక్కడ జనరేట్ అయిన పిక్చర్ ఇది అన్నట్టు. సో ఇటువంటివి జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా దీనిలో మనకు మోషన్ పిక్చర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దీన్ని నేను ట్యాప్ చేస్తే ఆన్ అయిపోయింది. జనరల్గా మనం ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఫొటోస్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా మనం ఫోటోనే ఇట్లా ఒక మోషన్ ఫోటోలో కూడా క్యాప్చర్ చేయొచ్చు. అదే కాకుండా దీనిలో మనకు వర్చువల్ అపేచర్ ఉంటుంది, అంతేకాకుండా బెస్ట్ ఫ్రేమ్ని ఇదే సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే మనం ఇట్లా ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు బెస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు గ్యాలక్సీ AI ఉంటుంది, మరి మన ఐఫోన్లో లాగా నామమాత్రంగా ఫీచర్స్ కాకుండా చాలా యూస్ఫుల్ ఫీచర్స్, మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో యూజ్ అయ్యే చాలా రకాల ఫీచర్స్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో మనకి ఇక్కడ మార్నింగ్ బ్రీఫ్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది. జనరల్గా మనం దీన్ని ట్యాప్ చేసామనుకోండి, దీన్ని ట్యాప్ చేస్తే మన డే టు డే లైఫ్ యూసేజ్లో మనం చేసే పనుల ఆధారంగా ఇక్కడ మనకు ఒక బ్రీఫ్ ఇస్తా అన్నట్టు. ప్లస్ మనకు మార్నింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, ప్లస్ మనకు సన్సెట్ అనేది ఎప్పుడు జరుగుద్ది, అదే కాకుండా మీకు ఏమైనా అలారమ్స్ పెట్టుకున్నా సో వాటన్నిటికి సంబంధించిన బ్రీఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ గ్యాలక్సీ ఏలో మనం ఇక్కడ కిందికి స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూడండి ప్రాసెస్ డాటా ఓన్లీ ఆన్ డివైస్ అనే ఆప్షన్ ఉంది. సో జనరల్గా మనకు ఏం జరుగుద్ది అంటే క్లౌడ్లో మనకు ఈ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అలా కాకుండా మనకు ఆన్ డివైస్ ప్రాసెసింగ్ కారణంగా మనకు ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉండడంతో పాటు సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అయితే మీరు ఇంతకుముందు లాస్ట్ దాంట్లో కూడా చూశారు, అంటే ఈ కాల్ అసిస్టెంటే మనకు కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది వేరే లాంగ్వేజ్ అయితే దాన్ని మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. సో అది మనకు ఇంగ్లీష్ని హిందీలోకి లేకపోతే చైనీస్ని హిందీలోకి అలా ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక సైడ్ బార్ ఉంది చూసారు, దీన్ని ప్రెస్ చేసేస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీన్ని యూజ్ చేసేసి ఇప్పుడు మీరు ఏదో ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు ఒక జిఫ్లా కూడా చేయొచ్చు, అంటే ఇది మనకు ఒక వీడియో ఫార్మాట్లో ఉంది కదా, అలా కాకుండా ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసేసి క్రియేట్ జిఫ్ బటన్ ప్రెస్ చేసేసామనుకోండి, ఇక్కడ మనం రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఒక జిఫ్లా క్రియేట్ అయిపోద్ది. సో ఇలా మనం జిఫ్ని క్రియేట్ చేయడం కూడా చాలా సింపుల్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మనకు నౌ బ్రీఫ్ అని ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది మన మొబైల్ యొక్క డే టు డే లైఫ్ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని గమనించి దాని ఆధారంగా మనకు ఒక బ్రీఫింగ్ ఇస్తే, దాంతోపాటే ఇవాళ టెంపరేచర్ ఎంత ఉంటుంది, దాని తర్వాత సన్సెట్ ఎప్పుడు అవుద్ది, సో అటువంటి అన్ని రకాల ఆప్షన్స్ కూడా మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు డ్రాయింగ్ అసెట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం ఏదో ఒక డ్రాయింగ్ చేసామనుకోండి, సో ఇలా ఇప్పుడు నేను డ్రా చేసిన దాన్ని ఇట్లా ఒక స్కెచ్ లాగా చేసి చూపిస్తుంది. సో ఇటువంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం తోటి చేసే చాలా రకాల పనులు అనేవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పినట్టు
ఇంటర్ప్రిటర్ చూసేసాం. దీని తర్వాత ఇక్కడ మనకు ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు చాలా సింప్లిఫై చేసేసారు. ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీనికి వచ్చి ప్రెస్ చేసి పట్టుకుంటే జెమినై ఓపెన్ అయిపోద్ది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఒక హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్ లాగా చేసేయచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ను ఓపెన్ చేయించాలనుకోండి, ఓపెన్ యూట్యూబ్. సో ఇట్లా మనకు యూట్యూబ్ కూడా ఓపెన్ అయిపోద్ది. సెట్ అలారం 3 PM. Okay, you've got an alarm set for 3 PM. స్టాప్ అలారం 3 PM. Alarm stopped. సో ఇట్లా మనం చాలా రకాల పనులను హ్యూమన్ లైక్ యూఏ లాంటిది ప్రొవైడ్ చేసేసారు కాబట్టి చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా మనకి సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ లాంచ్ అవుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఫీచర్స్లలో ఇంకా ఎక్కువ పర్ఫెక్షన్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా మనకు ఈసారి ఏలో పర్ఫెక్షన్ కనిపించింది, కెమెరాలో పర్ఫెక్షన్ కనిపించింది, పర్ఫార్మెన్స్లో పర్ఫెక్షన్ కనిపించింది. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోటి వస్తుంది కదా, దీంతో పాటే దీని యూఐ అనేది ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే. నాకైతే ఇప్పుడున్న మార్కెట్లో అన్ని యూఐస్తో పోల్చుకున్నట్టయితే వన్ యూఐ అనేది ఎక్సలెంట్గా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అనేది నేను ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. మనకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడ కూడా ల్యాగ్ అనేది ఉండదు, ఎటువంటి చెత్త ఉండదు, స్మూత్ యానిమేషన్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఫీచర్స్కి ఏం కొదువు ఉండదు, అన్ని రకాల ఫీచర్స్ దొరుకుతాయి. కాల్ రికార్డింగ్ ఉంటుంది, దీంతో పాటు సెక్యూరిటీ పరంగా కూడా సూపర్గా ఉంటుంది. నాక్ సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి అది కూడా ఎక్సలెంట్ విషయం అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు డివైస్ కేర్ లాంటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని మనం ఆప్టిమైజ్ చేస్తే మన మొబైల్లో ఏదైనా యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యాయా, ఏదైనా స్పై చేస్తున్నాయా లేదా అటువంటి వాటిని కూడా మనం దీనిలో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్టయితే గర్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2ని యూస్ చేసేసారు, టైటానియం బిల్డ్ని యూస్ చేసేసారు. దాని కారణంగా మొబైల్ అనేది చాలా దృఢంగా సాలిడ్గా మారిపోద్ది. అంటే జనరల్గా మనం ఫోన్ యూస్ చేసేటప్పుడు ఆటోమేటిక్ మన చేతిలో నుంచి ఇట్లా జారి పడిపోయింది అనుకోండి, సో అటువంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా మీరు తీసుకెళ్ళి బండకేసి ఎత్తేసి పగిలిందని అంటే మాత్రం ఎప్పుడు ఏం చేయలేము అనుకోండి. మొత్తానికి డ్యూరబిలిటీ పరంగా మొబైల్ అనేది బాగుంటుంది. ఎలాగో మనకు ఐపీ రేటింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు మొబైల్ నీళ్ళలో పడిపోయినా కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే మనకు లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే వీళ్ళు ఏ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంది. సో దాని కారణంగా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నేను ఇప్పుడు రీసెంట్గా దాని గురించి చెప్పాలంటే నిన్ననే నేను 100% వరకు ఛార్జ్ చేశాను. నిన్నటి నుంచి తెగ వాడుతూనే ఉన్నాను దీన్ని. మరి దానిలో భాగంగా ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 58% ఉంది. దీనిలో నేను గేమింగ్ చేశాను, వీడియోస్ చూశాను, మాటికి స్క్రాల్ చేస్తూనే ఉన్నాను, యూట్యూబ్ షార్ట్స్ చూశాను. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు 58% బ్యాటరీ బ్యాకప్ మిగిలింది. చూద్దాం ఇంకా నేను మొత్తం వాడిన తర్వాత మిగతా విషయాల గురించి చెప్తాను. ప్రజెంట్ అయితే నాకు బ్యాటరీ బ్యాకప్ అనేది సాటిస్ఫైయింగ్ అని అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి సామ్సంగ్ S25 అల్ట్రాకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్. దీంతో పాటే ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు దీన్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, సామ్సంగ్ వెబ్సైట్లోకి వెళ్తే మనకు డిఫరెంట్ కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకు 256 GB వేరియంట్కి ప్రైజింగ్ అనేది వేరే ఉంటుంది, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్కి ప్రైజింగ్ వేరే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు మీరు 512 GB వేరియంట్ని 256 GB వేరియంట్ ప్రైజింగ్లోనే కొనుక్కోవచ్చు. అంటే దాదాపుగా 12,000 రూపాయలని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు 9,000 రూపీస్ అప్గ్రేడ్ బోనస్ కూడా దొరుకుతుంది. సో మరి రెండు ఆఫర్స్ మనం కలుపుకున్నట్టయితే 21,000 రూపీస్ అనేది ఇక్కడ మనకు బెనిఫిట్ దొరుకుతుంది. సో మరి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1,20,999 అయితే ఉంది. సో మరి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.